గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం నేతలు. ప్రకాశం జిల్లా వైపు నుంచి గన్నవరం వెళ్లే వాహనాలను కాజా టోల్గేట్ వద్ద పోలీసులు నిలిపేశారు. వాహనాలను ఎందుకు నిలిపేస్తారని పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగి రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం నాయకులు సాధారణ ప్రజలతో కూడా గొడవ పెట్టుకున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, ఏంటి దౌర్జన్యాలకి అంతు లేకుండా పోతుందా? ఏంటి వీళ్ళ ప్రవర్తన, ఏంటి జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద తెలుగుదేశం నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రకాశం జిల్లా వైపు నుంచి గన్నవరం వైపు వెళ్లే వాహనాలను బాగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు టోల్ గేట్ దగ్గర ఆపేశారు. అవన్నీ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లే తెలుగుదేశం నాయకుల వాహనాలు. అయితే తమ వాహనాలను ఎందుకు ఆపుతారు మీరు అంటూ పోలీసుల పైన ఎగబడ్డారు. పోలీసుల పైన దురుసుగా కూడా ప్రవర్తించారు. పోలీసులు చెప్తూనే ఉన్నారు, ఎదురుగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మీరు వెళ్లే పరిస్థితి లేదు, అందుకే ఇక్కడే వాహనాలను నిలిపేస్తున్నాం అంటూ పోలీసులు తెలుగుదేశం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మా వాహనాలను ఆపుతావా, మీరు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నారు అంటూ పోలీసుల పైన దౌర్జన్యానికి దిగారు. అంతేకాదు అటు మంగళగిరి నుంచి గుంటూరు వైపుకి వెళ్లే వాహనాలను, సాధారణ ప్రజలకు సంబంధించిన వాహనాలను కూడా తెలుగుదేశం నాయకులు ఆపేశారు. మా వాహనాలను పోలీసులు ఆపారు కాబట్టి మీ వాహనం ఆపేస్తున్నామంటూ అక్కడ వాహనాలను ఆపేశారు. దీంతో సాధారణ ప్రజలు తెలుగుదేశం నాయకుల పైన మండిపడ్డారు. ఖచ్చితంగా మా వాహనాలను మళ్ళీ విడుదల చేసేంత వరకు మీరు ఎటు వెళ్ళడానికి వీల్లేదంటూ సాధారణ ప్రజలతో గొడవ పట్టడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టోల్ గేట్ దగ్గర అయితే పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. దాంతో పాటుగా భారీ స్థాయిలో తెలుగుదేశం నాయకుల వ్యవహార శైలి వల్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ఓకే అశోక్.